బాలయ్య వియంకుడుగా ఉన్న చంద్రబాబు, లోకేష్ వీళ్ళు చాలా పెద్ద పవర్ లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దేశంలోనే మోడీ ప్రభుత్వం నిలబడేది వీళ్ళ మీద, కూటమి ప్రభుత్వం ఉంది. సో లోకేష్ చెప్పినా పని అయిపోతుంది. లోకేష్ డైరెక్ట్ గా మాట్లాడేయగలరు. లోకేష్ హీరోస్తో మాట్లాడితే పనులు కావా, లేకపోతే చంద్రబాబు మాట్లాడితే పనులు కావా? సింపుల్ గా సాల్వ్ అయి ఉండాలి కదా. ఎందుకు అవ్వలేదంటే మరి బాలయ్య ఏమన్నా ఏముందిలే అయిపోతుంది అనుకున్నా. ఒక్కోసారి అలాగ అనుకుంటాం కదా మనం, ఇదేం ఇష్యూలే చిన్నదే అనుకుంటాము. ఒకసారి మనకు తెలియకుండా అది పెద్దది అయిపోతుంది. ఒకసారి టక్కని కోర్టుకి వెళ్ళిపోయినాక ఎవరేం చేయలేరు, కోర్టులో ఉంటది అది. సో కాబట్టి బాలయ్య అనుకోకుండా ఆయన ముందుగా కానీ క్లారిటీ ఉంటే ఆయన చేస్తుండేవాడు. ప్రొడ్యూసర్లు సరిగా చెప్పలేదనేది ఒక వార్త వస్తుంది. అందుకని ఇప్పుడు బాలయ్య బోయపాటి రంగంలో ఎదిగి వాళ్ళ రెమ్యునరేషన్ కట్ చేసుకొని, సో మా రెమ్యునరేషన్ లో మీకు ఇస్తామని వీళ్ళు వాళ్ళతో హీరోస్ వాళ్ళతో మాట్లాడి, సో మాకు రెమ్యునరేషన్ లేకపోయినా పర్వాలేదు, ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అని చెప్పి వీళ్ళు కొంత కట్ చేసుకొని ఈ సినిమాని గట్టును పడేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ రోజు మామూలుగా అయితే విచారణలో ఉంది. ఈ లోపలి కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళకి ఎంతో 10 కోట్లు, వాళ్ళు మామూలుగా అయితే డిమాండ్ 50% చేస్తున్నారని చెప్తున్నారు. సో బాలయ్య రంగంలో దిగి 50% నేనే ఇస్తానని చెప్పి బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసి 50% వాళ్ళకి ఇచ్చి ముందు సినిమా రిలీజ్ అయితే తర్వాత చూద్దాము. ఎందుకంటే వేడిలో కాకపోతే దీని మీద మళ్ళీ నెగిటివిటీ వచ్చేస్తుంది. ఒక్కసారి సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ ఊపులో రిలీజ్ అవ్వాలి. ఎప్పుడైనా కొద్దిగా ఇదైందంటే అది కోడిగుడ్డు చెడిపోతూ వచ్చే స్మెల్ వస్తుంది. సో అందుకని సినిమా ఎట్టి పరిస్థితిలో రేపైనా రిలీజ్ అయిపోవాలి. ఎందుకంటే సాటర్డే సండే ఉన్నాయి, మళ్ళీ మండేనో అట్లా రిలీజ్ అయితే దాని ఎఫెక్ట్ వేరే ఉంటది. ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. ఆల్రెడీ నిన్న కూడా మనం బుకింగ్స్ గురించి చెప్పుకున్నాము. అన్ని అయిపోయినాయి. థియేటర్లు ఇప్పుడు టక్కని వేరే సినిమా వేసేసారు అనుకో, మళ్ళీ వీళ్ళ దాన్ని ఖాళీ చేయాలంటే అదొక ఇబ్బంది. మినిమం 2-3 రోజులన్నా సినిమాలు పెట్టుకోవాలి వాళ్ళు. సో ఇప్పుడు అన్ని థియేటర్లు ఈ రోజు ఖాళీగా ఉండాల్సి వస్తుంది, బుక్ అయిపోయినాయి. హిందీలో కూడా ఈ సినిమాని గా రిలీజ్ చేస్తున్నారు. 5 లాంగ్వేజెస్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అమెరికాలో కూడా దీని మీద సెలబ్రేషన్ జరుగుతున్నాయి. జర్మన్ లో ఒక అతను టికెట్ కూడా 2 లక్షలు పెట్టి కొన్నాడు, సూపర్ ఫ్యాన్ అని చెప్పి. ఇలాగా వరల్డ్ వైడ్ గా ఒక బజ్జీ దీనికి ఏర్పడింది. అందుకని ఇప్పుడు బాలయ్య రంగంలో స్వయంగా దిగి తన రెమ్యునరేషన్, బోయపాటి కూడా రంగంలో దిగి వీళ్ళిద్దరు రెమ్యునరేషన్, ఎందుకంటే పెద్ద రెమ్యునరేషన్ వీళ్ళిద్దరిదే కాబట్టి మేము రెమ్యునరేషన్ మాకు వద్దు, తర్వాత చూద్దాము ప్రాఫిట్ వచ్చినప్పుడు, ముందు అసలు సినిమా రిలీజ్ అవ్వాలని వీళ్ళిద్దరు రంగంలో ఎదిగినట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఏంటంటే పెద్ద హీరోలు ఎప్పుడైనా కూడా వాళ్ళ సినిమాలు ఆగిపోయినప్పుడు వాళ్లే రంగంలో ఎదిగి స్వయంగా చేస్తారు. మనకి హరిహర వీరమల్లు సినిమాకి కూడా అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వినిపిస్తుంది. అదేంటంటే సరదా టోన్ లో ఇప్పుడు వేణుస్వామి దీని మీద ఒక పూజలు అన్ని చేస్తున్నాను 3 రోజులుగా అని ప్రకటించాడు వేణుస్వామి మొన్న సమంత ఇష్యూ అప్పుడు. సో ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ వేణుస్వామి చిత్ర పూజలు చేస్తుంటాడు, దానివల్లే ఈ సినిమా ఆగిపోయింది. సో అతను తాంత్రిక పూజలు, అతను మామూలుగా తాంత్రిక పూజలు చేస్తాడు, అంటే మాంసము మందు అన్ని కూడా పెడతాడు అతను. తాంత్రిక ట్రెడిషన్ లో పూజల్లో అవన్నీ వాడతారు కాబట్టి అవి చేశాడు అతను. అందుకని కొట్టింది. పోయి వేణుస్వామి గురించి అందరికి తెలుసు, ఆయన దగ్గర ఎందుకు ఈ సినిమాకు పూజలు చేయించారని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆవేదనగా పోస్ట్ పెడతాం. పైగా వేణుస్వామి అంటే జగన్ వైపు అనేది అందరికి ఉంది అభిప్రాయం, పొలిటికల్ గా కూడా. అతన్ని బాలకృష్ణ అతన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అనేది కూడా చాలా మందికి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. దాని వల్ల కూడా ఈ సినిమాకి ఎఫెక్ట్ అయిందా అనేది కూడా నమ్మేవాళ్ళు పెడతారు కదా, సెంటిమెంట్ ఉంటది కదా, అది అలా కూడా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా బాలయ్య రంగంలోకి దిగాడని రేపు రిలీజ్ అవుతుందనేది వస్తున్న లేటెస్ట్ న్యూస్.